గురుభ్యో నమః. విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అష్టవసువుల గురించి తెలుసుకుందామండి. అష్టవసువులు అంటే వీరు దేవలోకంలో ఇంద్రుడికి అలాగే విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు, ప్రకృతి తత్వానికి ప్రతీకలు. పురాణాల ప్రకారం అష్టవసుగణాలు అనిలః, అనలః, ఆపః, ధర్మః, ప్రత్యూషః, ప్రభాసః, ధ్రువః, సోమః. ఇందులో అనిలః అంటే వాయుదేవుడు, అనలః అనగా అగ్నిపుత్రుడు, ఆపః అంటే వరుణదేవుడు, ధర్మః అంటే ధర్మదేవుడు. అష్టసిద్ధుల్ని అనుగ్రహించేవారు ఈ అష్టవసువులు. మహాభారత ప్రకారంగా ఈ అష్టవసువులు ఒకసారి వారి భార్యలతో కలిసి వన విహారం చేయడానికి వెళ్తారు. ఈ వన విహార మార్గం మధ్యంలో వశిష్ఠుని ఆశ్రమం కనబడుతుంది. వశిష్ఠుని ఆశ్రమంలో కామధేనువుని వీరంతా చూస్తారు. దానిని దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతారు. అయితే వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో విషయాన్నంతటినీ తెలుసుకుని వారిని భూమిపైన మానవులుగా జన్మించమని శపిస్తాడు. ఈ అష్టవసువులు వచ్చి వశిష్ఠుని క్షమించమని వేడుకుంటారు. అప్పుడు ఈ వశిష్ఠ మహాముని ఏం చెప్తాడంటే, సహాయం చేసిన 7 మంది వసువులు భూమిపైన కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపైన దీర్ఘకాలం ఉండాలి అని చెప్తాడు. గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహం ఆడి తమకు జన్మనివ్వాలని కోరుతారు. ఇప్పుడు పుట్టిన వెంటనే ఈ బిడ్డల్ని కూడా నదిలో పారేయాలని చెప్తారు. గంగాదేవి అంగీకరిస్తుంది. ఎవరైనా రాజు అని అనుకున్నాం కదా, ఆ రాజు విషయం. ప్రతీపునికి సంతనుడు అనే పుత్రుడు పుడతాడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తూ ఉంటే మానవ రూపంలో ఉన్న ఈ గంగాదేవిని చూసి మోహిస్తాడు. వెంటనే శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అడుగుతాడు. ఈ గంగాదేవి కొన్ని షరతుల్ని విధిస్తుంది. ఆ షరతులన్నిటినీ శంతనుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. గంగాదేవికి 7 సంతానం కలుగుతారు. అయితే ఈమె ఒక్కో బిడ్డను పుట్టిన వెంటనే నదిలో పారవేస్తుంది. ఇక ఆ 7 విషయంలో ఎలాగోలా ఊరుకున్నాడు శంతనుడు. ఇక 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. మొదట ఆమె షరతుల్ని పెట్టింది కదా, ఆ షరతుల్లో భాగమే ఇదంతా. ఆమె ఆ శిశువును సంతనుడికిచ్చి వెంటనే అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. ఇతనే భీష్మాచార్యుడు. జీవితకాలం భూమి మీద జీవించాలి అన్న శాపానికి గురైన అష్టమ వసువు భీష్ముడు. మహాభారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. ఇదండి అష్టవసువుల గురించి సంక్షిప్తమైన సమాచారం. నమస్కారం.